నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము నీ బొట్టు కోసేవాళ్ళు లేడు. ఇప్పుడు సంబరం చేస్తున్నాను, నిన్ను పట్టించుకునేవాళ్ళు లేడు. నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమొకటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరును కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడు ఒకడును లేడు, నీ యందు జాలిపడిన వాడు ఒకడును లేకపోయాడు. నీ పుట్టిననాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ఎందుకు బయట పారవేయబడ్డా నువ్వు? నీ జనన విధము అసలు నువ్వు ఏ విధంగా అంటే మనం ఆలోచించాలి. మన గురించి అంటే ఈ మాట మన బ్రతుకును చూపిస్తుంది. ఎలాగంటే మనం డాంబం పలుకుతాం, దంభం ఇంకొక విధంగా గాంభీర్యం చూపిస్తాం. దాన్ని ఏమంటారంటే మేకపోతు గాంభీర్యం అంటారు. ఏమంటారండి? మేకపోతు గాంభీర్యం చూపిస్తాం. అయితే లోపల డొల్ల ఏమంటారు తెలుసండి? భీకరంగా కనబడతాం. అస్సలు సిచ్యువేషన్ వచ్చినప్పటికీ సరిపోండదు, మనలో డొల్లగా కనబడతాం. వాపది ఏమమ్మది ఏమంటారు? వాపు ఉంది అన్నారు. బలం కాదు, కండలు కాదు, వాపుని చూసి బలమని భ్రమపడతాం. కానీ భగవంతుని దగ్గరికి వచ్చినప్పటికీ మన బ్రతుకంతా స్పష్టంగా కనపడతాడు. నా పరిస్థితి ఆయన వాక్యమైన అర్థంలో స్పష్టంగా కనబడతాడు. అదే భగవంతుడు చెప్తున్నాడు, నీవు నీ జనన విధము ఏమనగా నీవు పుట్టిన నాడు నీ నాభీసూత్రము కోయబడలేదు. అంటే బయట పారవేయబడ్డాడు. బయట పారవేయబడితే నాభీసూత్రం కోయబడే కొంత చీమలు వస్తాయి. చీము వస్తుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇంకొక విధంగా చెడు వాసన వస్తావు. ఎవరు నిన్ను నాభీసూత్రం కోయడానికి రాలేదు. 2 నీళ్లతో కడగబడలేదు, ఉప్పు రాయకపోయారు, నీకు బట్ట చుట్టలేదు. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవడును కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడు ఒకడును లేకపోయినా నువ్వు పుట్టినాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ ఎదుగు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, అంటే అప్పటికి ఇంకా నీకు బొట్టు కోయవలేదు, నీళ్లతో ఎవడును కడగలేదు, నీకు ఎవడు ఉప్పు రాయలేదు, ఎవడు బట్ట చుట్టలేదు. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లుయున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పుతిని. నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పితిని. 7వ వచనం, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోకి తేగ. నేల నాటబడిన చిగురు, విరవబడినటువంటి చిగురు మరలా నాటితే అది వృద్ధి అవుతుందట. మరలా మీరు కొన్ని కొమ్మలు విసిరేసి పడేస్తే అవి ఆటోమేటిక్గా బ్రతుకుతూ ఉంటాయి. మరలా వేరు పుడుతుంది. కొన్ని మొక్కలు కొమ్మలు కరెక్ట్గా కట్ చేసి 2 కడితే అంటూ అంటారు దాన్ని. అలాగన విరవబడ్డ కొమ్ము మీకే భగవంతుడు యెషయా గ్రంథం 49లో చెప్తాడు. 42లో విరవబడిన రెళ్ళు ఫోన్లే విరిగిపోయింది కదా అని తీసి పారవేయడం భగవంతుడు. మక్కలాడుతున్న జనపనార ఒత్తి ఆరిపోతుందిలే కదా, అని ఏమంటారు, మినిగిమంటూ ఉంది, పోయినలే ఆరిపోయినది ఎందుకు ఉపయోగం అని భగవంతుడు ఆరిపోయినమ్మా. నేను నిన్ను అందరూ విడిచిపెట్టారు, అందరూ విడిచిపెట్టేశారు. ఎవరెవరు కటాక్షించలేదు, ఎవరు జాలి చూపించలేదు. వారెవరు నీ బొట్టు కోసేవాడు లేడు, నీకు ఉప్పు రాసిన వాడు లేడు, నీకు నీళ్లు పోసిన వాడు లేడు.
నీకు బట్ట చుట్టూ లేడు, నేను నిన్ను చూచాను. ఎంత మంచి మాట అండి. నువ్వు అనాథం ఇంకొక విధంగా చెప్పాలంటే ఎందుకో తెలుసా, నువ్వు దారుణమైనటువంటి బ్రతుకుని బయట నేలను పారవేయబడ్డావు. నేలనంటే అంటే తెలుసు, కట్టిక నేలలో. ఎందుకు మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. నువ్వు కట్టిక నేలను పారవేయబడ్డావు. నేను నిన్ను చూచాను. ఏమన్నాడు చూడండి, అయితే నేను నీ ఎద్దుకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పింది. 3 వచనాలు చూశాను ఇక్కడ. 1, ఆయన మన దగ్గరికి వచ్చాడట, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. 3వది, ఆయన బ్రతుకుమని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట. తర్వాత, నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్తాను. అందుకే భగవంతుని దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వేమైనా ప్రభుకి ఆయాసకరంగా పాపం చేస్తావా అని తొక్కుపరుస్తున్నావా, నేను ఇక దేవుని సన్నిధికి వెళ్ళను అనుకుంటున్నా. అలాగనే రావాలి, అలాగనే భగవంతుని సన్నిధికి రావాలి. వాక్యం చదవడం ఆపేయకూడదు. నువ్వు తెలిసి తెలియక నువ్వు చేసినటువంటి ఆ పాపం నేను చంపక ముందే ప్రభు పాదాల దగ్గరికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చే ఉన్న ఫలంగా రమ్మనుచున్నాడు. అంటే ఉన్న ఫలంగా రమ్మంటున్నాడు భగవంతుడు. నేను మానేసిన తర్వాత వస్తానండి, వ్యసనం మానేసిన తర్వాత వస్తాను. నో, ఉన్న ఫలంగా భగవంతుని నేను పిలుస్తున్నాను. నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను, నేను నిన్ను బ్రతకమని చెప్తున్నాను. ఎందుకో తెలుసు, నువ్వు చచ్చిపోకూడదు, నీకోసం నేను చచ్చిపోతున్నాను అంటున్నాడు భగవంతుడు. తర్వాత, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగినట్లు నేను నీ వృద్ధిలోనికి తేగా నువ్వు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. తర్వాత కింద, ఇప్పుడు నేల నాటబడిన చిగురు అంటే విరవబడిన కొమ్మ నాటబడితే అది ఏ విధంగా బ్రతికి వృద్ధి పొంది నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివి ఆభరణ భూషితురాలవైతివి. అంటే ఆభరణ భూషితురాలు అంటే నీకు ఆభరణాలు పెడితే ఎంత సుందరంగా తయారవుతున్నావు. అవి ఇంకొక విధంగా చెప్పాలంటే నీ ఆభరణాలకే అందం తీసుకొస్తున్నావు. అంత అందంగా నువ్వు తయారు. ఏమంటారు తెలిసింది, అబ్బా చీరకే అందం వచ్చిందండి ఆమె అంటారు. అబ్బా నగలు పెట్టుకుంటే నగలకే అందం వస్తుంది నీ వలన అని చెప్తున్నారు. భగవంతుడు ఏమన్నాడు, ఆభరణ భూషితురాలవైతివి. తర్వాత, దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములు ఏర్పడును, తల వెంట్రుకలు పెరుగును. ఈ మాటలు చెప్తూ ఉంటే నీకు అసలు రూపు లేదు. ఎంత అద్భుతంగా నువ్వు ఎదుగుతున్నావో, ఎంత సుందరంగా ఉన్నావో అంటూ ఉన్నాడు. తర్వాత, మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండను కనుక. తర్వాత అంటాడు, నీకు అవమానం కలుగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానివైతివి. ఇదే ప్రభు యెహోవా వాక్కు. చూసారు ఎంత అద్భుతమైనటువంటిది. అనాథలం అంటే ఎవరు పట్టించుకోరు మనల్ని మన మాటకు అంత విలువ ఉండదు. మనం లోకంలో అంత గొప్పవారం కాదు. భగవంతుడు చెప్తున్నాడు ఈ రోజున, ఆయన నన్ను పట్టించుకుంటున్నాడు. అందరూ, ఏ పాట ఉండదు ఏమ్మా, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. భగవంతుడు చెప్తాడు, అందరూ విడిచిపెట్టినా కూడా నేను నీ ఎద్దుకు వస్తున్నాను, నేను నిన్ను బ్రతకమని చెప్తున్నాను. నువ్వు రక్తంలో పొర్లుతున్నావు కూడా నేను నీ ఎద్దుకు వచ్చి నువ్వు బ్రతకమని చెప్తున్నాను. విరవబడిన చిగురు నాటబడి వృద్ధి ఎగినట్లు నేను వృద్ధిలోనికి తేగగా నువ్వు ఆభరణ భూషితురాలవైతివి. ఎంత సుందరంగా నాకేమో చెప్పుకుంటావు. ఈ రోజున నువ్వు నీ మీద ఉన్న అవమానాన్ని తీసివేస్తున్నావు. అందుకే సంఘాన్ని ఎఫెసీ రాసిన పత్రిక 5లో చెప్తారు, సంఘము అది మచ్చ కానీ కలంకము కానీ అట్టిది మరేది లేకుండా మనల్ని ఉదక స్నానం చేత, వాక్యం అనే ఉదక స్నానం చేత శుభ్రపరిచి
అది మహిమగల సంఘంగా, పరిశుద్ధమైన సంఘంగా ఆయన నిన్ను తన ఎదుట నిలవబెట్టుకోవాలని తన్ను తాను సమర్పించుకొని, సంఘము ఒక స్త్రీగాను, సంఘము శరీరముగాను, శిరస్సు క్రీస్తుగాను వర్ణింపబడుతుంది. ఆ శిరస్సుకి ఈ శరీరం అమర్చబడాలి చక్కగా. ఈరోజు నువ్వు పెండ్లి కుమార్తెగా మనం ఎత్తబడుతూ ఉన్నప్పుడు ఎవరెవరు విడవబడకూడదండి. ఇది సజీవమైనటువంటి సంఘం. ఈ సంఘంలో ఉన్న వారందరూ ఎత్తబడాలి. సార్వత్రిక సంఘం అంతా ఎత్తబడాలి. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఇచ్చేస్తున్నాడు. అందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై, యేసుని గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఆయనలా ఉండాలని, ఆయనలో లీనం కావాలని, ఆయనలో మమేకం కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఉపవాస దినాన కొద్ది నిమిషాలను వాక్యం ధ్యానం చేస్తున్నాం. భగవంతుడు చెప్తాడు కదా, ఇదిగో నువ్వు నాదాయనవేతివి. అక్కడ ఒక మాట ఉంటుంది 2:16 పరమగీతం 2:16 నాకు చాలా ఇష్టం. అది ఎన్నోసార్లు చదవాలి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానని. ఏమన్నమ్మా? నా ప్రియుడు నావాడు, నేను అతని దానని. మనం ఆయన మన వైపు చూస్తున్నంతసేపే మనం పడాయి. ఆయన దయగల హస్తం మన మీద ఉన్నంతసేపు మనం పడాయి. ఆయన ఒక్కసారి ముఖం మరుగు చేసుకుంటే కలత చెందుతాయట. ఎంత సింహము లాంటి గర్జించే సింహమైన దేవుని చేతిలో నుండి మాత్రమే తమ ఆహారమును తీసుకొని చూచిస్తున్నవి అని వ్రాయపడాడు. ఎంత మకరాల ఉన్నవండి, దాని తాత ఉన్నవండి, ఆయన కరుణించాలి. అవన్నీ దయ కొరకు కనిపెడుతున్నాయి అని వ్రాయబడి. ఒకవేళ ముఖం మరుగు చేసుకుంటే కలత చెందుతాయట. ఈ రోజున భగవంతుడు ఈ ఇశ్రాయేలుని పట్ల, లేదా ఒక విశ్వాసగా మన పట్ల ఎంత నమ్మకం పెట్టుకున్నాడో, ఎంత విశ్వాసపూరితంగా భగవంతునికి మనం నమ్మకమైన దాసులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. తర్వాత ఇంకా చదువుతూ వెళ్తే, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించి ప్రాయం నీకు వచ్చి ఉండని కనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నాదానవేతి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టి పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి తిని. ఇక్కడ ఏమనుంది? అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి. అప్పుడు అంటే మీరు ఆలోచించండి, మనకు బాప్తిస్మం కంటే ముందే ఒక క్రియ జరగాలి. దాన్ని ఏమంటామంటే పశ్చాత్తాపము. భగవంతుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. తద్వారా మనం భగవంతుని నేను అంగీకరించినాను, నాలో సాతానికి ఏలుబడి లేదు, నేను ఆయనతో ప్రదానం చేయబడ్డాను, నిబంధన చేయబడ్డానన్న తర్వాత, ఆ నిశ్చయిత వచ్చిన తర్వాతే బాప్తిస్మములుగా బాహ్యమైన నిదర్శనగా మనం చెప్తూ ఉన్నాం. ఆయనతో పాటు పాతి పెట్టబడుతున్నాం. ఏమ్మా? ఆయనతో పాటు పాతి పెట్టబడుతున్నాం, ఆయనతో పాటు మరణిస్తున్నాం, ఆయనతో పాటు తిరిగి లేస్తూ ఉన్నాం. అందుకే 14లో చెప్తారు, ఏక మీదట ఏమన్నాడండి? ఏక మీదట ఓ శరీరమా, నువ్వు శరీరం చెప్పినట్టల్లా వినడానికి, ఏక మీదట నేను శరీరంకు రుణస్థితుడు కాదు అని 8వ అధ్యాయం 14వ వచనంలో మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రికలో. మంచిది. ఇక్కడికి మనం వస్తే, విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసనార బట్ట నీకు చేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపచేసి తిని, మరియు ఆభరణముల చేత నేను అలంకరించి, నీ చేతులకు కడియములు పెట్టి, నీ మెడకు గొలుసులు తగిలించి, నీ చెవులకును ముక్కునుకును పోగులను, నీ తలకు కిరీటమును పెట్టించి తిని, ఇలాగ బంగారుతోను వెండితోను నేను నన్ను అలంకరించి, సన్నపు అవిసనారును పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపచేసి, గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారం ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందుతివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా, అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తర్వాత 15వ వచనం చెప్పేసి ప్రార్థన చేద్దాం. అయితే నీ సౌందర్యమును
నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున